హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు నేను థాయిలాండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాను. ట్రిప్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎన్ని రోజులు ప్లాన్ చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు, ఇవంతా కూడా ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా కవర్ చేస్తాను. సో మా అందరికీ తెలుసు, థాయిలాండ్ ప్రపంచ వినోద రాజధాని, వరల్డ్స్ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్. ఇది ఒక ఫ్రీ కంట్రీ అనమాట. ఇక్కడ లైఫ్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది. సో బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి థాయిలాండ్ అనేది ఇయర్ రౌండ్ డెస్టినేషన్ అనమాట. కానీ బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి నవంబర్ నుంచి ఏప్రిల్ అనమాట. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. బట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయినా కూడా హాట్గానే ఉంటుంది చాలా. ప్రిఫరబ్లీ నేనైతే మార్చ్ మిడ్ వరకు కట్ ఆఫ్ పెట్టుకోండి అని చెప్తాను. నవంబర్ నుంచి మార్చ్ మిడ్ ఇస్ ద బెస్ట్ టైం టు విజిట్. బట్ అదర్వైజ్ ఇది ఆల్ ఇయర్ రౌండ్ డెస్టినేషన్. అండ్ మాన్సూన్లో అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే వాటర్ యాక్టివిటీస్తో కొంచెం ఛాలెంజ్ ఉంటుంది అనమాట సీలో వెళ్ళేటప్పుడు. సో అది. అండ్ కరెన్సీ, థాయిలాండ్ కరెన్సీ వచ్చేసి థాయ్ బాట్స్. యాజ్ ఆఫ్ టుడే 1 థాయ్ బాట్ వచ్చేసి ₹2.30 ఉంది, ఇండియన్ రూపీ. ₹2.30 ఇండియన్ రూపీ. టైం గ్యాప్, సో మనకి థాయిలాండ్కి టైం గ్యాప్ వచ్చేసి 1 hour 30 minutes అనమాట. సో ఇండియాలో ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతే థాయిలాండ్లో ఈవినింగ్ 7:30 అవుతూ ఉంటుంది. సో మనం 1 hour 30 minutes వెనక ఉన్నాము థాయిలాండ్ కన్నా. లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి థాయ్. సో అక్కడ కొంచెం లాంగ్వేజ్ బ్యారియరే మనకి ఇంగ్లీష్ వచ్చినా అక్కడ చాలామందికి ఇంగ్లీష్ అర్థం కాదు. సో ట్రాన్స్లేటర్ వాడి మేనేజ్ చేయటమే. థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్. అండ్ వీసా వచ్చేసి వీసా ఆన్ అరైవల్. సో నేను ఈ వీసాకి సంబంధించి సపరేట్గా వీడియో చేశాను. సో మీకు ఆ వీడియోలో వీసా ఆన్ అరైవల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా, ఆ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చెప్పారనమాట. సో డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇస్తాను. సో డూ చెక్ ఇట్ అవుట్ గైస్. నెక్స్ట్ వచ్చి సిమ్ కార్డ్. సో థాయిలాండ్లో నేను తీసుకున్న టూరిస్ట్ సిమ్ కార్డ్ వచ్చేసి ట్రూ 5G. ఇది నేను 15 days ప్యాకేజ్ తీసుకున్నాను, ట్రూ 5G అన్లిమిటెడ్. సో నాకు ₹600 పడింది, 500 to 600 మధ్యలో పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ నెట్వర్క్ కవరేజ్ అయితే చాలా బాగుండే. రిమోట్లో కూడా నాకు ఫుల్ సిగ్నల్ ఉండే అనమాట, ట్రూ 5G. అండ్ ఈ సిమ్ కార్డ్స్ అనేవి ఎయిర్పోర్ట్లో తీసుకోకండి, టూ ఎక్స్పెన్సివ్. సో థాయిలాండ్లో మనకి 7-Eleven స్టోర్స్ అని ఉంటాయి. సో ఆ 7-Eleven స్టోర్కి వెళ్తే మీకు చీప్గా దొరుకుతుంది అనమాట సిమ్ కార్డ్. ఇన్స్టెంట్లీ యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ లోకల్ ట్రాన్స్పోర్ట్కి అసలు మనకు ప్రాబ్లమే లేదు. సేమ్ లైక్ సింగపూర్, మనకు థాయిలాండ్లో కూడా గ్రాబ్ యాప్ ఉంది. సో ఫర్ కార్స్, క్యాబ్ బుకింగ్, ఫుడ్ డెలివరీ అన్నిటికీ కూడా మనం గ్రాబ్ యాప్ యూజ్ చేసుకోవచ్చు. సో లోకల్ ట్రాన్స్పోర్ట్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనము స్ట్రీట్స్ పైకి వస్తే టుక్ వెహికల్స్ ఉంటాయి. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. సో లోకల్ ట్రాన్స్పోర్ట్ అండ్ లోకల్ కమ్యూనిటీ అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు థాయిలాండ్లో తప్పకుండా ట్రై చేయాల్సిన డిషెస్ ఇవి: నూడిల్ టామ్ యామ్ సూప్, కోకోనట్ మిల్క్ ఐస్ క్రీమ్, ఇది ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గర బాగుంటుంది, న్యూటెల్లా చాక్లెట్ బనానా రోటీ, థాయ్ మ్యాంగో స్టిక్కీ ఫ్లేవర్డ్ రైస్, థాయ్ రెడ్ కర్రీ, థాయ్ గ్రీన్ కర్రీ అండ్ పడ్ థాయ్ నూడిల్స్. అండ్ థాయిలాండ్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి? సో ప్లేసెస్కి వెళ్ళే ముందు మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్ గురించి నేను చెప్తాను. థాయిలాండ్లో బేసిక్గా ప్రావిన్స్ అంటాము. సో ఫస్ట్ వచ్చేసి థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, సెకండ్ పటాయా, నెక్స్ట్ ఫుకెట్, నెక్స్ట్ క్రబీ అండ్ కో సమూయ్. సో నేను వీటన్నిటి గురించి మీకు డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తాను. అంటే ఒక్కొక్క ప్రావిన్స్లో చూసే ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది. నేనైతే ఈసారి పటాయా, బ్యాంకాక్ అండ్ ఫుకెట్ వెళ్ళాను. క్రబీ, కో సమూయ్ నేను తర్వాత వెళ్దామని చెప్పి వెళ్ళలేదు. బట్ నేను ఈ వీడియోలో అక్కడ కూడా ఏమేమి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అనేది అంతా కూడా నేను కవర్ చేస్తాను. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్ళడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ వచ్చేసి సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అయితే నేను ఫ్లై అయింది థాయ్ స్మైల్ ఎయిర్వేస్. ఎందుకంటే నాకు థాయ్ స్మైల్ ఎయిర్వేస్ చీప్ అండ్ బెస్ట్ డీల్కి దొరికిందనమాట ఫ్లైట్ టికెట్. సో నేను అందుకే థాయ్ స్మైల్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాను. ఇవి కాకుండా ఎయిర్ ఏషియా, ఇండిగో, ఇంకా విస్తారా, ఇలా వేరే ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని ఎయిర్లైన్స్ ఏంటంటే లే ఓవర్ ఉంటాయి, ముంబై, చెన్నై లే ఓవర్ ఉంటాయి బ్యాంకాక్ వెళ్ళే ముందు. థాయ్ స్మైల్ ఎయిర్వేస్ ఏంటంటే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి ఫ్లైట్ 4 hours డ్యూరేషన్. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ వేరే ఎయిర్లైన్స్తో కంపేర్ చేస్తే. బట్ నాకు బెస్ట్ డీల్ వచ్చిందనమాట మేక్ మై ట్రిప్లో. సో నేను అందుకని చెప్పేసి థాయ్ స్మైల్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాను.
అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు నేను విస్తారాలో ఫ్లై అయ్యాను. విస్తారా లేఓవర్ బాంబేలో ఉండే. సో బ్యాంకాక్ టు బాంబే, బాంబే టు హైదరాబాద్. నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ వెళ్ళిన అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లైట్ ఫేర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. లాస్ట్ మినిట్లో అయితే ఫ్లైట్ ఫేర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ పర్టికులర్గా మీరు సీజన్లో ట్రావెల్ చేస్తారు అనుకుంటే మాత్రము అట్లీస్ట్ 2 to 3 months ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి. మీకు చాలా వరకు ఫ్లైట్ ఫేర్ కలిసి వస్తుంది. నా థాయిలాండ్ ట్రిప్ నేను పటాయా నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో మా కస్టమ్స్ ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బ్యాంకాక్ నుంచి ఫస్ట్ పటాయా వచ్చాము. సో మనకి బ్యాంకాక్ నుంచి పటాయా రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మాకున్న రిక్వైర్మెంట్కి మేము క్యాబ్లో రావాల్సి వచ్చింది. అంటే లగేజ్ కొంచెం ఎక్కువ ఉండే, అట్ ద సేమ్ టైం కొంచెం తొందరగా రావాల్సి ఉండే కాబట్టి క్యాబ్లో వచ్చాము. మాకు క్యాబ్ ఫేర్ వచ్చి 1200 bahts పడింది. కానీ మీకు చీప్ అండ్ బెస్ట్ అంటే అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. ఎయిర్పోర్ట్ నుంచి పటాయాకి బసెస్ ఉంటాయి. అప్రాక్సిమేట్గా 200 bahts ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. సో మీకు అది చీప్ అండ్ బెస్ట్ అనమాట. సో మీకు హ్యాపీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు సోలోగా ట్రావెల్ చేస్తే. బట్ కపుల్గా ట్రావెల్ చేసి మీకు లగేజ్ ఎక్కువ ఉండి టైం కన్స్ట్రెయింట్ ఉంటే మాత్రము క్యాబ్ మాట్లాడుకొని రావచ్చు. పటాయాలో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి గార్డెన్ క్లిఫ్ రిసార్ట్ అండ్ స్పా. ఇది ఒక బీచ్ రిసార్ట్ హోటల్ అనమాట. సో ఈ హోటల్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ హోటల్లో సీ ఫేసింగ్ రూమ్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఈ హోటల్ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఈ హోటల్లో నాకు పర్ డేకి 4500 Indian rupees పడింది పర్ నైట్. అంటే నేను తీసుకున్న రూమ్కి ఈ రేటు, బికాస్ నాది సీ ఫేసింగ్ రూమ్ అనమాట. అండ్ వితౌట్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ తీసుకోలేదు, బయట ఎక్స్పీరియన్స్ చేద్దాము బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. సో మీకు ఇందులో లో కేటగిరీ రూమ్స్ కూడా ఉన్నాయి, అంటే డీలక్స్ రూమ్స్ అని. సో అవి ఏంటంటే 2700 నుంచి 3000 rupees మధ్యలో వస్తాయి పర్ నైట్. బట్ సీ ఫేసింగ్ రూమ్స్ కావాలి అంటే మాత్రము మినిమం 4500 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ విత్ బ్రేక్ఫాస్ట్ యాడ్ చేస్తే 1500 rupees ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఈ హోటల్కి సంబంధించిన బుకింగ్ లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే హోటల్ టూర్ వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పటాయాలో ఫస్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి శాంక్చురీ ఆఫ్ ట్రూత్. ఇది ఒక ఆర్ట్ మ్యూజియము. ఇది మార్నింగ్ 8కి ఓపెన్ అయ్యి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ ఇది. అండ్ దీని ఎంట్రన్స్ టికెట్స్ అన్నీ కూడా నేను క్లూక్లో బుక్ చేశాను. అప్రాక్సిమేట్గా ఇద్దరికి కలిపి 2000 rupees పడింది. అండ్ ఈ ప్లేస్ కవర్ చేయడానికి మీకు అప్రాక్సిమేట్గా అరౌండ్ 1 to 2 hours పడుతుంది, డిపెండింగ్ ఆన్ యువర్ స్పీడ్. అంటే మీరు కొంచెం లీజర్గా ఎక్స్ప్లోర్ చేస్తా అంటే 2-3 hours అయినా పడుతుంది. లేదు ఫాస్ట్గా చూసుకొని వచ్చేస్తా అంటే 1 hourలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం అనమాట. సో ఎండ చాలా ఎక్కువ ఉండే. సో మేము ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ మాకైతే 2 hours టైం పట్టింది ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ మ్యూజియం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే మనతో పాటు ఒక గైడ్ని కూడా అలాట్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి మ్యూజియంకి టైం స్లాట్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీ 1 hour ఒక బ్యాచ్ వెళ్తూ ఉంటుంది. సో ఆ బ్యాచ్తో పాటు ఒక టూర్ గైడ్ని కూడా మనకు అలాట్ చేస్తారు. సో మనకి అండ్ ఆ టూర్ గైడ్ కంపల్సరీ ఇంగ్లీష్ అతనే అయ్యి ఉండాలని లేదు, ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క లాంగ్వేజ్ అతను వెళ్తాడు. లక్కీగా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్ ఉండే. బట్ ఆ గైడ్తో ఫాలో అవుతే మనకి టైం చాలా కిల్ అవుతుంది. సో అందుకే మేము డీవియేట్ అయిపోయి మేము ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాము. మేము హోటల్ నుంచి శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి గ్రాబ్ ట్యాక్సీలో వచ్చాము. అప్రాక్సిమేట్గా 30 Thai bahts అయింది. నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ టైగర్ పార్క్ పటాయా. హోటల్ నుంచి మాకు ఇక్కడికి రావడానికి గ్రాబ్ ట్యాక్సీ 100 Thai bahts అయింది. అండ్ ఈ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 6 PM. మేము ఈవినింగ్ 4 o'clock వచ్చామన్నమాట. సో కొంచెం వెదర్ పీస్ఫుల్గా ఉంటుందని. అండ్ సాటర్డేస్ అండ్ సండేస్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి. సో ఇవన్నమాట ఫేర్స్. స్మాలెస్ట్ అయితే 650 bahts. ఫారెస్ట్ సఫారీ వెళ్ళాలంటే 350 bahts. స్మాల్ టైగర్ అయితే 550 bahts. మీడియం 550. బిగ్ టైగర్ అయితే 650 bahts. మనం తీసుకున్న టికెట్ని బట్టి ఆ రేంజ్ టైగర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ మనకి ఈచ్ టైగర్ దగ్గర 10 minutes టైం ఇస్తారు. సో మనం వాటితోని ఆడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అప్పుడే ఫొటోస్ కూడా దిగచ్చు అనమాట. అండ్ ఫొటోస్కి అడిషనల్ ఛార్జ్ ఉంటుంది. మన మొబైల్లో తీసుకోవచ్చు, కానీ వాళ్ళ ఫోటోగ్రాఫర్
వస్తే మాత్రము అడిషనల్గా 150 థాయ్ బాట్స్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. టైగర్ పార్క్ తర్వాత పటాయాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలామంది థాయిలాండ్ ఎందుకు వస్తారు అంటే ఈ నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికే. సో ఇది మోస్ట్ ఫేమస్ వాకింగ్ స్ట్రీట్ అనమాట, పటాయా వాకింగ్ స్ట్రీట్. సో ఇక్కడ ఇది నైట్ లైఫ్కి పెట్టింది పేరు. అండ్ ఇక్కడ నైట్ లైఫ్ అనేది ఈవినింగ్ 6:30, 7కి స్టార్ట్ అయ్యి నైట్ 11, 12 ఆ టైం వరకు రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ చాలా పబ్స్ ఉంటాయి. ఐ మీన్ కంప్లీట్ నైట్ లైఫ్, స్ట్రీట్ ఫుడ్, ఐ మీన్ లైక్ మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడ దొరికిపోతుంది అనమాట ఈ వాకింగ్ స్ట్రీట్లో. సో ఇది ఐ మీన్ వైబ్ అయితే చాలా బాగుంటుంది. సో బేసిక్గా థాయిలాండ్ వచ్చేదే ఐ మీన్ చాలామంది ఈ నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ పటాయాలో. సో మీరు ఇక్కడ ఈవినింగ్ 7 ఆ టైంకి రీచ్ అయితే వెహికల్స్ అలౌ చేయరు 7 తర్వాత నుంచి. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్ట్రీట్ అంతా వాక్ చేసుకుంటూ, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు. వాకింగ్ స్ట్రీట్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే ఐ మీన్ వాకింగ్ స్ట్రీట్కి పక్కనే పటాయా బీచ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఆ బీచ్ అట్మాస్ఫియర్ అండ్ ఆ వాకింగ్ స్ట్రీట్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకొక విషయము, పటాయాలో కనుక థాయ్ మసాజ్ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే వాకింగ్ స్ట్రీట్లో మాత్రము ఎక్స్పీరియన్స్ చేయకండి. ఎందుకంటే వాకింగ్ స్ట్రీట్ మసాజ్ పార్లర్స్ అనేవి మంచిగా ఉండవు. వాకింగ్ స్ట్రీట్ బయట ఈ కంప్లీట్ లేన్ అంతా కూడా మసాజ్ పార్లర్స్ ఉంటాయి. సో అక్కడ మీరు మంచిగా ఉన్నదానికి చూసుకొని వెళ్ళండి అండ్ మంచి థాయ్ మసాజ్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ మసాజ్ రేట్స్ చాలా తక్కువ. సో మీరు మంచి పార్లర్కి వెళ్ళి మీకు కావాల్సిన మసాజ్ చూస్ చేసుకొని బెస్ట్ థాయ్ మసాజ్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఫుల్ బాడీ అయితే అప్రాక్సిమేట్గా 500 థాయ్ బాత్స్ వరకు ఛార్జ్ చేస్తారు. పటాయాలో డే 2 ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి మేము కోలాన్ ఐలాండ్కి వెళ్ళామన్నమాట. ఈ కోలాన్ ఐలాండ్ ట్రిప్ నేను Klook.comలో బుక్ చేశాను. ఈ బుకింగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అయితే ఈ కోలాన్ ఐలాండ్ ట్రిప్ పర్ పర్సన్ 1100 రూపీస్ పడింది మాకు. మేము బుక్ చేసిన ఈ కోలాన్ ఐలాండ్ ట్రిప్ ప్యాకేజ్ వచ్చేసి హాఫ్ డే టూరు. దీంట్లో ఫుల్ డే టూర్ కూడా ఉంటుంది. అయితే ఫుల్ డే టూర్ అంటే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 o'clock 5 to 6 టైంలో రిటర్న్ బ్యాక్ అవుతాం అన్నమాట. ఇది పటాయా నుంచి 1 hour డిస్టెన్స్, ఐ మీన్ లైక్ పటాయా నుంచి 1 hour పడుతుంది జర్నీ టైము. సో మేము తీసుకుంది హాఫ్ డే ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యి మనకి మధ్యాహ్నం 12 వరకు ఎండ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఈ ఐలాండ్లో రిసార్ట్స్ కూడా ఉంటాయి. లైక్ 1 day స్టే పెట్టుకొని ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. బట్ నాకు అంత వర్త్ అనిపించలేదు. అండ్ మీకు ఈ ఐలాండ్కి వెళ్ళే వేలోనే పారాసైలింగ్ యాక్టివిటీ, స్కూబా, స్నార్క్లింగ్ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటికీ సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. పారాసైలింగ్ అయితే 600 థాయ్ బాట్స్, స్కూబా వచ్చేసి పర్ హెడ్ 800 థాయ్ బాట్స్ ఎంత ఉండే. సో మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు పటాయాలో. అయితే నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు చేయాలనుకుంటే ఇక్కడ పారాసైలింగ్ యాక్టివిటీ చేయండి. స్కూబా, స్నార్క్లింగ్ ఇవన్నీ ఫుకెట్లో చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఇంకా బాగుంటుంది. మీరు ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత మీకు హోటల్ దగ్గర పికప్ నుంచి మళ్ళీ హోటల్ దగ్గర డ్రాప్ చేసే వరకు అంతా కూడా టూర్ ఆపరేటర్సే చూసుకుంటారు. సో మీరు దేని గురించి కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కోలాన్ ఐలాండ్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు పటాయాలో టైం ఉంటే ఈ టెర్మినల్ 21 మాల్ని విజిట్ చేయండి. ఈ మాల్ చాలా బాగుంటుంది అండ్ ఎయిర్పోర్ట్ థీమ్తో ఉంటుందన్నమాట మాల్ అంతా కూడా. సో మీకు టైం ఉంటే ఈ మాల్ విజిట్ చేసి ఈ మాల్ ఎక్స్ప్లోర్ చేయండి. పటాయాలో బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే టెర్మినల్ 21 మాల్ ఎగ్జిట్ చేయగానే ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. సో ఈ ఫుడ్ స్ట్రీట్ ఈవినింగ్ 4:35 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే సన్సెట్ టైంకి. సో ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి. మీరు డెఫినెట్గా ఇది విజిట్ చేయండి అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ట్రై చేయండి. అండ్ ఈ అంబియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఫుడ్ అంటే ఇంకా థాయ్ ఫుడ్ మనకు తెలిసిందే కదా. సో వెజిటేరియన్ కూడా ఉంటుంది. బట్ మీరు ఈ స్టాల్ విజిట్ చేసి ఐ మీన్ ఈ ప్లేస్ విజిట్ చేసి మీకు అక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన స్టాల్లో మీకు నచ్చిన ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు పటాయాలో టైం సఫిషియెంట్గా ఉంటే పటాయా వాకింగ్ స్ట్రీట్ ఐ మీన్ పటాయా బీచ్ రోడ్లో బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని ఇంకో షాపింగ్ మాల్ ఉంటుంది. ఈ షాపింగ్ మాల్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు టైం ఉంటే ఇది కూడా విజిట్ చేయండి. ఈ మాల్లో ఏంటి ఐ మీన్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక ఫ్లోర్లో అమ్యూజ్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే థీమ్డ్ పార్క్స్ కైండ్ ఆఫ్ లైక్ థీమ్ పార్క్ కాదు, థీమ్ ఏరియాస్ లాంటివి లైక్ స్కేరీ హౌస్, హారర్ హాస్పిటల్
మీరు చూస్తున్నారు కదా, ఇలా కొంచెము థీమ్డ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మీకు టైం ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. పటాయాలో నేను స్టే చేసిన హోటల్ నుంచి టెర్మినల్ 21 మాల్కి రావడానికి నేను గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేశాను. అప్రాక్సిమేట్గా 70 థాయ్ బాట్స్ అయింది. అండ్ అక్కడి నుంచి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మాల్కి రావడానికి టుక్ వెహికల్ తీసుకున్నాను. పర్ హెడ్ 30 థాయ్ బాట్స్ అయింది. పటాయాలో షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ తెప్రాసిత్ నైట్ మార్కెట్కి విజిట్ చేయండి. ఇది ఎవ్రీడే ఉంటుంది. ఈవినింగ్ 6 o'clock అట్లా స్టార్ట్ అయ్యి నైట్ 10:30, 11 వరకు ఓపెన్ ఉంటుంది ఈ తెప్రాసిట్ నైట్ మార్కెట్. ఇక్కడ షాపింగ్ మనకి అన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, క్లోత్స్, యాక్సెసరీస్, ఈవెన్ ఫుడ్ కూడా ఉంటుంది. సో మీకు లైక్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఈ ప్లేస్ కూడా విజిట్ చేయొచ్చు. అండ్ ఇది నేను స్టే చేసిన హోటల్ నుంచి ఇక్కడికి రావడానికి నేను గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాను. నాకు 120 థాయ్ బాట్స్ పడింది అప్రాక్సిమేట్గా. ఈ నైట్ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి 2 hours వరకు టైం పడుతుంది. సో మీ స్కెడ్యూల్ చూసి ప్లాన్ చేసుకోండి. ఫైనలీ డే 3 ఇన్ థాయిలాండ్. మేము పటాయా నుంచి బ్యాంకాక్ వచ్చామన్నమాట. సో పటాయా నుంచి బ్యాంకాక్కి గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకొని వచ్చాము. అప్రాక్సిమేట్గా 1200 థాయ్ బాట్స్ పడింది. 1400 థాయ్ బాట్స్ అయింది. అండ్ ఇదే మీరు బస్లో వస్తే కనుక 200 థాయ్ బాట్స్ అవుతుంది. అండ్ జర్నీ టైం వచ్చేసి 2.5 hours పట్టింది అనమాట పటాయా నుంచి బ్యాంకాక్ రావడానికి. బ్యాంకాక్లో మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి బే ఆఫ్ స్కై హోటల్. ఇది బ్యాంకాక్లోనే టాలెస్ట్ హోటల్. సో ఈ హోటల్లో 3 zones ఉన్నాయన్నమాట. స్టాండర్డ్ జోన్, స్కై జోన్ అండ్ స్పేస్ జోన్. సో మనకి స్టాండర్డ్ జోన్ అంటే మధ్యలో ఉంటుంది, స్కై జోన్ వచ్చేసి స్టాండర్డ్ జోన్ పైన, అండ్ ఈ స్పేస్ జోన్ వచ్చేసి స్కై జోన్ కన్నా పైన. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ హోటల్కి రివాల్వింగ్ టవర్ ఉంటుంది. పైకి వెళ్ళి మనము ఆ రివాల్వింగ్ ఫ్లోర్ పైన నిల్చుంటే కంప్లీట్ మనకి ఏరియల్ వ్యూ కనిపిస్తుంది అనమాట బ్యాంకాక్ సిటీది. సో మేము రూమ్ తీసుకుంది స్కై జోన్లో అండ్ మాది డీలక్స్ రూమ్. సో మాకు పర్ నైట్ 3,710 రూపీస్ పడింది. మేము తీసుకుంది రూమ్ వితౌట్ బ్రేక్ఫాస్ట్. సో అందుకే 3,710 రూపీస్ పడింది. విత్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకొక 1,200 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. హోటల్లో ఉన్న రివాల్వింగ్ ఫ్లోర్ బయట వాళ్ళు కూడా యాక్సెస్ చేయొచ్చు, అంటే హోటల్లో స్టే చేయని వాళ్ళు కూడా. సో క్లూక్లో ప్యాకేజెస్ ఉంటాయి, బుక్ చేసుకొని రావచ్చు. ఈ హోటల్ పక్కనే మద్రాస్ దర్బార్ రెస్టారెంట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. బ్యాంకాక్లో ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ మహానకాన్ స్కై వాక్ టవర్. సో ఈ స్కై వాక్ టవర్ అనేది ప్రైమ్ టైంలో బాగుంటుంది. ప్రైమ్ టైం అంటే ఈవినింగ్ సన్సెట్ టైము, మనకి 5-6 ఆ టైంకి ఈ స్కై వాక్ టవర్ బాగుంటుంది. ఈ స్కై వాక్ టవర్ అనేది బ్యాంకాక్లోనే టాలెస్ట్ స్కై వాక్ బిల్డింగ్ అనమాట. సో పైన గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది. అక్కడ నుంచి వ్యూస్ అయితే స్పెక్టాక్యులర్గా ఉంటాయి. నేను ఈ మహానకాన్ స్కై వాక్ ప్యాకేజ్ క్లూక్లో బుక్ చేశాను. 2,100 రూపీస్ పడింది పర్ పర్సన్. నేను బ్యాంకాక్ బే ఆఫ్ హోటల్ నుంచి ఈ మహానకాన్ స్కై వాక్కి గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాను. 200 థాయ్ బాట్స్ అయింది నాకు హోటల్ నుంచి ఇక్కడికి రావడానికి. ఈ మహానకాన్ స్కై వాక్ టవర్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఈవినింగ్ సన్సెట్ 5:36 ఆ టైంకి వస్తే కొంచెం అప్పుడే సన్లైట్ వెళ్ళి లైట్స్ అంతా ఆన్ అవుతాయి సిటీలో. సో వ్యూస్ అనేవి చాలా స్పెక్టాక్యులర్గా ఉంటాయి. 1-2 hours మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మహానకాన్ స్కై వాక్ టవర్ పైన రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, కానీ ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటుంది అండ్ అంత వర్త్ కూడా కాదు. సో బెటర్ మీరు అక్కడ ఫుడ్ అవాయిడ్ చేయటము మంచిది. బ్యాంకాక్లో నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ ఐకాన్సియం మాల్. ఇది బ్యాంకాక్లోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. అయితే ఈ మాల్కి ఎలా రావాలి అంటే మీరు మహానకాన్ స్కై వాక్ అయిపోయిన తర్వాత స్కై వాక్ ఎగ్జిట్ చేసి కిందికి వస్తారు కదా, అక్కడ గ్రాబ్ ట్యాక్సీ మాట్లాడుకొని ఐకాన్సియం ఫెర్రీ పాయింట్ అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చి ఫెర్రీ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఆ ఫెర్రీ పాయింట్ దగ్గర నుంచి ఐకాన్సియంకి బోట్స్ ఉంటాయన్నమాట. అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఛార్జ్ ఉండదు. అవి ఐకాన్సియం మాల్ బోట్సే. సో ఆ బోట్ ఎవ్రీ 15 minutesకి ఒక బోట్ వస్తుంది. సో ఆ బోట్ చేసి మనం మాల్కి వెళ్ళిపోవచ్చు. మీరు మహానకాన్ స్కై వాక్ ఎగ్జిట్ పాయింట్ నుంచి ఈ ఐకాన్సియం ఫెర్రీ పాయింట్కి రావడానికి టుక్ వెహికల్ వాళ్ళు 30 థాయ్ బాట్స్ ఛార్జ్ చేస్తారు. కానీ అదే మీరు కనుక డైరెక్ట్ బై రోడే ఐకాన్సియం మాల్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే 200 థాయ్ బాట్స్ వరకు అవుతుంది. అండ్ టైం కూడా చాలా పడుతుంది, 1 hour వరకు టైం పట్టచ్చు, బికాస్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే ఈ ఫెరీ రూట్ ప్రిఫర్ చేస్తే మన ఈ మహానకాన్ స్కై వాక్ నుంచి ఫెరీ పాయింట్కి రావడానికి 15 minutes పడుతుంది. అక్కడ నుంచి మాల్కి వెళ్ళడానికి 1 minute.
ఈ ఐకాన్సియం మాల్ చాలా బాగుంటుంది. మనము మన ఫెరీ దిగి బయటికి రాగానే ఇక్కడ ఫస్ట్ వాటర్ ఫౌంటైన్ షో జరుగుతూ ఉంటుంది. సో అండ్ ఈ మాల్ విజిట్ చేయడం కూడా ఈవినింగ్ టైమే విజిట్ చేయండి, 7 తర్వాత. లైటింగ్స్లో మాల్ చాలా బాగుంటుంది అండ్ ఈ ఫౌంటైన్ షో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కొంచెం సేపు ఈ ఫౌంటైన్ షో ఎక్స్ప్లోర్ చేసి మీరు మాల్లోకి వెళ్ళి మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేయండి. మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అప్రాక్సిమేట్గా మీకు 2 hours వరకు టైం పడుతుంది. మీకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది మాల్లో. అండ్ ఫుడ్ కోర్ట్ అయితే అసలు చాలా పెద్దగా ఉంటుంది. మీకు అసలు కంప్లీట్ ఒక ఫ్లోర్ అంతా ఫుడ్ స్ట్రీటే ఉంటుంది. సో మీకు ఇక్కడ అంతా స్ట్రీట్ ఫుడ్ లైక్ ట్రెడిషనల్ థాయ్ ఫుడ్, చైనీస్ అన్నీ దొరుకుతాయి. సో ఇది మంచి టైంపాస్ అనమాట ఈ మాల్. బట్ మీరు బ్యాంకాక్ వెళ్తే తప్పకుండా ఈ మాల్ మాత్రం విజిట్ చేయండి. నెక్స్ట్ చూడాల్సిన డెస్టినేషన్ వచ్చేసి సోయ్ కౌబాయ్ ఇంకా నానా ప్లాజా. ఈ 2 స్ట్రీట్స్ ఏంటి అంటే కైండ్ ఆఫ్ అడల్ట్ జోన్స్ అనమాట. సో ఈ సోయ్ కౌబాయ్ స్ట్రీట్లో ఫ్రెంచ్ ఇంకా ఇటాలియన్ కెఫేస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడికి ఏంటంటే ఫారెన్ టూరిస్ట్ ఎక్కువ మంది వస్తారు. సో ఇక్కడ కొంచెం కైండ్ ఆఫ్ పబ్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రీట్ మొత్తము పార్టీ వైబ్ ఉంటుంది. సో అండ్ నానా ప్లాజా ఏంటంటే అది మోర్ ఆఫ్ అండ్ లైక్ అన్ అడల్ట్ జోన్. సో మీరు కిడ్స్తో ఉన్న లైక్ ఫ్యామిలీతో వచ్చిన ఈ 2 zones అవాయిడ్ చేయండి, ఎందుకంటే కంఫర్టబుల్ ఫీల్ అవ్వకపోవచ్చు. బట్ మీరు ఇఫ్ యూఆర్ ఓకే యూ క్యాన్ విజిట్, బట్ కాషియస్గా ఉండండి. బ్యాంకాక్లో బెస్ట్ నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే సోయ్ కౌబాయ్ ఇంకా ఈ సుఖ్విత్ రోడే అనమాట. ఈ నానా ప్లాజా అనేది సుఖ్విత్ రోడ్లోనే ఉంటుంది. సో ఈ 2 స్ట్రీట్స్లో నైట్ లైఫ్ అనేది బాగుంటుంది. సో బట్ యాజ్ సెడ్ కాషియస్ ఉండటము బెటర్ అనమాట. అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, బట్ మనం మన జాగ్రత్తలో ఉండడము చాలా మంచిది. అండ్ ఐకాన్సియం మాల్ నుంచి సోయ్ కౌబాయ్ రావడానికి మేము టుక్ వెహికల్లో వచ్చాము. గ్రాబ్ ట్యాక్సీలో వచ్చాము. 200 థాయ్ బాట్స్ అయిందనమాట అప్రాక్సిమేట్గా. అండ్ సోయ్ కౌబాయ్ స్ట్రీట్ నుంచి ఈ సుఖ్విత్ రోడ్కి రావడానికి టుక్ వెహికల్ తీసుకున్నాము. 30 థాయ్ బాట్స్ ఛార్జ్ చేశాడు. బ్యాంకాక్లో డే 2 నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇది చాలామందికి ఫేవరెట్, చాలా మూవీస్లో చూసుంటారు. అదే దమ్న్యాన్ సోదాక్ ఫ్లోటింగ్ మార్కెట్. దీన్ని పాపులర్గా బ్యాంకాక్ ఫ్లోటింగ్ మార్కెట్ అని కూడా అంటారు. సో ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది మనం స్టే చేసిన బే ఆఫ్ హోటల్ నుంచి 2 hours జర్నీ అనమాట. ఇది కొంచెం రిమోట్ ఏరియాలో ఉంటుంది. సో దీనికి కనెక్టివిటీ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ త్రూ కొంచెం ఛాలెంజే. సో అందుకనే మేము మా హోటల్ రిసెప్షన్లో అడిగితే వాళ్ళు మాకు ట్యాక్సీ అరేంజ్ చేశారు. సో అప్రాక్సిమేట్గా ట్యాక్సీకి మాకు 1400 థాయ్ బాట్స్ ఛార్జ్ చేశారనమాట ఓన్లీ పికప్ అండ్ డ్రాప్కి. సో ఇది జర్నీ చేయడానికి 2 hours, మళ్ళీ బ్యాక్ 2 hours. సో 4 hours ఆల్మోస్ట్ హాఫ్ డే కంప్లీట్ వెళ్ళిపోతుంది. హాఫ్ డే కాదు, కంప్లీట్ ఫుల్ డే వెళ్ళిపోతుంది. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవ్వాలి అండ్ ఈవినింగ్ మనకి రిటర్న్ వచ్చేసరికి 4 అవుతుంది అనమాట. మనకి ఫ్లోటింగ్ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి 3 to 4 hours పడుతుంది. అయితే మన టైము మన నీడ్ని బట్టి మనకి ఇక్కడ బోట్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మీరు కనుక ప్యాడిల్ బోట్ తీసుకుంటే 300 బాట్స్ పడుతుంది పర్ పర్సన్. మోటార్ బోట్ తీసుకుంటే 400 బాట్స్ పడుతుంది. అదే ఒక 3-4 అలా ఉండి ఒక ప్రైవేట్ బోట్ తీసుకుంటే మీకు చీప్ అండ్ బెస్ట్ అనమాట. అంటే లైక్ 1200 బాట్స్లో మీరు వెళ్ళి రావచ్చు అనమాట. నేను ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి సంబంధించి ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఐకార్డ్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తప్పకుండా వీడియో చూడండి. ఫ్లోటింగ్ మార్కెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్లోటింగ్ మార్కెట్లో ఉండే స్టాల్స్ వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో డీటెయిల్డ్గా ఉంది. అండ్ ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో కోకోనట్ ఐస్ క్రీమ్ అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది కోకోనట్ ఐస్ క్రీమ్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో మీరు వైల్డ్ లైఫ్తోని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎలిఫెంట్స్, పైథాన్స్, మంకీస్, ఇంకా ఇక్కడ వైల్డ్ లైఫ్ చాలా బాగుంటుంది. సో మీకు ఇక్కడ లయన్స్, లైగర్స్, టైగర్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటితో కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో అదనమాట బెస్ట్ థింగ్ ఏంటి ఫ్లోటింగ్ మార్కెట్లో అంటే స్పెండింగ్ టైం విత్ దట్ వైల్డ్ లైఫ్. సో తప్పకుండా మీరు బ్యాంకాక్ వస్తే ఫ్లోటింగ్ మార్కెట్ విజిట్ చేయండి. అండ్ ఈ స్టాల్స్ అంటారా, మీరు ఎక్కడ చెప్తే ఆ స్టాల్ దగ్గర మిమ్మల్ని ఆపుతారు. సో మేము తీసుకున్న బోట్ వచ్చేసి మాకు 1400 థాయ్ బాట్స్ 2 hours తీసుకున్నాము. మోటార్ బోట్ 1200 థాయ్ బాట్స్ 2 hours అండ్ ఫర్ 3 people. యాక్చువల్లీ మేము ఇద్దరము ప్లస్ మాతో పాటు అక్కడ ఇంకొక పర్సన్ కలిసాడనమాట. సో జాయింట్గా తీసుకున్నాము, స్ప్లిట్ చేసుకోవచ్చు అని చెప్పి. వాళ్ళు అక్కడ రేట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా చెప్తారు. సో ఎంత బార్గెన్ చేస్తే అంత బెటర్. ఫ్లోటింగ్ మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ మ్యాక్లాంగ్ రైల్వే మార్కెట్. ఈ రైల్వే మార్కెట్ ఏంటంటే ఈ రైల్ ట్రాక్
పక్కనంతా మార్కెట్ ఉంటుంది. ట్రైన్ వచ్చినప్పుడు ఆ మార్కెట్ అంతా క్లోజ్ అవుతుంది. అండ్ వన్స్ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అంతా నార్మల్గా రెజ్యూమ్ అవుతుంది. అయితే మన ఫ్లోటింగ్ మార్కెట్ నుంచి ఈ రైల్వే మార్కెట్కి డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 20 minutes టైం పడుతుంది జర్నీ చేయడానికి. అండ్ మనకి మార్నింగ్ ఏదైతే వెహికల్ వస్తుందో హోటల్ నుంచి ఫ్లోటింగ్ మార్కెట్కి తీసుకొచ్చే క్యాబ్, అదే క్యాబ్ మనల్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. సో ఈ ట్రైన్ టైమింగ్స్ ఏంటి అనేది నేను మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మీరు ఆ టైంని బేస్ చేసుకొని మీ విజిట్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఈ మయక్లాంగ్ రైల్వే మార్కెట్ దగ్గర టామ్ యమ్ నూడిల్ సూప్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడికి విజిట్ చేస్తే మాత్రము డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుండే. ఇది ట్రెడిషనల్ థాయ్ ఫ్లేవర్ ఉండే అనమాట, మంచి థాయ్ స్పైసెస్తోనే. బ్యాంకాక్లో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చాతుక్ చాక్ వీకెండ్ మార్కెట్. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ షాపింగ్ మార్కెట్. ఇక్కడ ఏంటంటే మనకు అన్ని చీప్ ఉంటాయి, ఐ మీన్ అన్ని ఇన్ ద సెన్స్ అన్ని రేంజెస్లో ఉంటాయి, చీప్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ లోకల్ బ్యాంకాక్ మేడ్ క్లోత్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ప్రైజెస్ కూడా బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువనే ఉంటాయి. అండ్ మనకి విండో షాపింగ్కి చాలా బాగుంటుంది. సో ఇది డెఫినెట్గా విజిట్ చేయండి. ఈ మార్కెట్ విజిట్ చేయడానికి ఆల్మోస్ట్ మీకు 3 to 4 hours టైం పడుతుంది. ఈ మార్కెట్లో మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అండ్ హోటల్ నుంచి ఈ చాతుక్ చాక్ వీకెండ్ మార్కెట్కి రావడానికి మాకు ఆల్మోస్ట్ గ్రాబ్ ట్యాక్సీలో దగ్గరగా 160 థాయ్ బాట్స్ ఎంతో ఛార్జ్ అయింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ 150 to 180 మధ్యలో అయిందనమాట ఫేర్. అండ్ ఈ వీకెండ్ మార్కెట్ ఏంటి అంటే ఫ్రైడే రోజు నైట్ 11 వరకు ఉంటుంది, మిగతా డేస్ అయితే 6-7కి క్లోజ్ అవుతుంది. అండ్ అన్ని స్టాల్స్ కూడా ఓపెన్ ఉండవు. అదే ఫ్రైడే నైట్ అయితే కంప్లీట్ మార్కెట్ అంతా ఓపెన్ ఉంటుంది, అన్ని స్టాల్స్ ఓపెన్ ఉంటాయి. అండ్ 4 నుంచి ఈవినింగ్ నైట్ 11 వరకు కూడా స్టాల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. సో ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మీకు బడ్జెట్లో షాపింగ్ చేసుకోవాలి అంటే మాత్రము చాతుక్ చాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. బ్యాంకాక్లో మీకు కనుక టైం ఉంటే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. ఇది గ్రాండ్ ప్యాలెస్. ఈ గ్రాండ్ ప్యాలెస్లోనే ఎమరాల్డ్ బుద్ధ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ లొకాలిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అసలు మిస్ అవ్వకండి. నాకు టైం లేక నేను వెళ్ళలేదు. అండ్ ఈ గ్రాండ్ ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 3:30 వరకే. సో నాకున్న స్కెడ్యూల్లో నాకు ఆ టైమింగ్స్ కుదరలేదు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. బట్ మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్గా విజిట్ చేయండి. దీనికి సంబంధించిన టూర్ ప్యాకేజ్ అంతా కూడా మీకు Klook.comలో ఉంటుంది, ఐ మీన్ ఈ గ్రాండ్ ప్యాలెస్ది. సో అక్కడ మీకు పర్ హెడ్ అరౌండ్ 1100 రూపీస్ పడుతుంది. సో తప్పకుండా విజిట్ చేయండి మీ దగ్గర టైం ఉంటే. ఈ గ్రాండ్ ప్యాలెస్, ఎమరాల్డ్ బుద్ధ టెంపుల్ ఇదంతా కవర్ చేయడానికి అప్రాక్సిమేట్గా 1 to 1.5 hour టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్లో Day 5 బ్యాంకాక్ టు ఫుకెట్. సో నేను Day 5 ఫుకెట్కి ఫ్లై అయ్యాను. నేను ఫుకెట్కి థాయ్ ఎయిర్ ఏషియా ఫ్లైట్లో వెళ్ళాను అనమాట బ్యాంకాక్ నుంచి. జర్నీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour. అయితే నేను బ్యాంకాక్లో నా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ ఉండే అనమాట. సో నేను ఎర్లీ మార్నింగ్ హోటల్ చెక్అవుట్ చేసేసి నేను గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. సో నా గ్రాబ్ ట్యాక్సీ బేయాక్ హోటల్ నుంచి సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి 250 థాయ్ బాట్స్ అయింది. అండ్ నా ఫ్లైట్ వచ్చేసి 2500 రూపీస్ పర్ పర్సన్ పడింది. అండ్ మీరు బ్యాంకాక్కి ఫ్లైట్ వద్దు అనుకుంటే బై రోడ్ కూడా వెళ్ళొచ్చు త్రూ బస్సెస్. అయితే ఈ బస్ డ్యూరేషన్ వచ్చేసి 14 hours జర్నీ ఉంటుంది. అండ్ ఫేర్ వచ్చేసి 700 bahts ఉంటుంది అప్రాక్సిమేట్గా. అండ్ మీరు ఈ బస్ బుకింగ్ చేసుకోవాలంటే ఈదర్ త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ 1 day బిఫోర్ అన్నా కంపల్సరీ చేసుకోవాలి, 1 or 2 days బిఫోర్, లేకపోతే అవైలబిలిటీ కొంచెం కష్టం. ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాంకాక్లో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది, సో ఎర్లీగా స్టార్ట్ అవ్వటం బెటర్. ఫుకెట్ ఎయిర్పోర్ట్ నుంచి నేను ఫుకెట్లో బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి అప్రాక్సిమేట్ 1 hour డిస్టెన్స్లో ఉండే. సో నేను యాక్చువల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ లగేజ్ చాలా ఉంది. అండ్ ఇది కొంచెం ఘాట్ రోడ్ టైప్ ఉంటుంది ఫుకెట్. సో రిస్క్ వద్దని చెప్పేసి మళ్ళీ నేను గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాను. సో ఎయిర్పోర్ట్ నుంచి నాకు హోటల్ వరకు 300 థాయ్ బాట్స్ ఛార్జ్ అయింది. అండ్ జర్నీ డ్యూరేషన్ 1 hour 20 minutes పట్టింది ఎయిర్పోర్ట్ నుంచి నేను బుక్ చేసుకున్న హోటల్ వెళ్ళడానికి. ఫుకెట్లో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి హోటల్ చామ్ రిసార్ట్. సో ఈ హోటల్ బుక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది పతాంగ్ బీచ్కి ఆపోజిటే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. హోటల్ నుంచి బీచ్ వచ్చేసి ఓన్లీ 2 minutes బై వాక్. సో హోటల్ ఆపోజిటే బీచ్ ఉంటుందన్నమాట, అందుకనే నేను ఈ రిసార్ట్ ఆప్ చేసుకున్నాను.
అయితే ఈ రిసార్ట్ నాకు వచ్చేసి 3500 రూపీస్ పడింది పర్ నైట్. డీలక్స్ రూమ్ ఫర్ 2 పీపుల్ విత్ బ్రేక్ఫాస్ట్. నేను ఈ రిసార్ట్ కి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేశాను, రిసార్ట్ టూర్ వీడియో. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. చామ్ రిసార్ట్ హోటల్ నుంచి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మద్రాస్ దర్బార్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. సో మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది మద్రాస్ దర్బార్లో. సో మీకు ఈ మద్రాస్ దర్బార్ బ్యాంకాక్, పటాయా, ఫుకెట్ 3 ప్లేసెస్లో ఉంటుంది. ఫుకెట్లో ఫస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ పతాంగ్ బీచ్. ఇది మన హోటల్కి ఆపోజిటే ఉంటుంది. సో ఈ ఫుకెట్ ఏంటి అంటే థాయిలాండ్లో ప్రీమియం డెస్టినేషన్. ఫారెన్ టూరిస్ట్ థాయిలాండ్కి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఫుకెట్కే వస్తారు. సో ఈ బీచెస్ కూడా చాలా ప్లెజెంట్ ఉంటాయి, చాలా నీట్ ఉంటాయి. అండ్ ఈ పతాంగ్ బీచ్ ఏంటంటే ఈవినింగ్ 6 o'clock, 6:30కి ఆ టైంకి క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ పారాసైలింగ్, జెట్స్కీ, ఇంకా బనానా బోట్ రైడ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఈ బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఫుకెట్ వస్తే ఈ బీచ్ అసలు మిస్ అవ్వకండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ షాక్స్ కూడా ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో మంచిగా బీచ్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మీకు నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఫుకెట్లో నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి డాల్ఫిన్ బే. ఇది డాల్ఫిన్ షో జరుగుతుందన్నమాట ఇక్కడ. సో దీనికి ఎంట్రీ టికెట్స్ కూడా మీరు క్లూక్లో బుక్ చేసుకోవచ్చు. నేను చామ్ రిసార్ట్ హోటల్ నుంచి ఇక్కడికి రావడానికి గ్రాబ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాను. నాకు హోటల్ నుంచి డాల్ఫిన్ బేకి రావడానికి 200 Thai baht ఛార్జ్ పడింది. అండ్ మళ్ళీ డాల్ఫిన్ బే నుంచి బ్యాక్ హోటల్ వెళ్ళడానికి 180 Thai baht అయింది. సో ఈ డాల్ఫిన్ బే టికెట్స్ మీరు క్లూక్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్లూక్లో డిఫరెంట్ కేటగిరీస్లో టికెట్స్ ఉంటాయి, డీలక్స్, విఐపి, వివిఐపి అని. సో నేనైతే డీలక్స్ టికెట్ తీసుకున్నాను. పర్ హెడ్ నాకు 1800 రూపీస్ పడింది. సో ఈ విఐపి, వివిఐపి టికెట్స్ ఏంటి అంటే ముందు కూర్చోవడానికి అనమాట, అంటే డాల్ఫిన్స్కి దగ్గరగా కూర్చోవడానికి. బట్ పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ, డాల్ఫిన్స్తోని, సీల్స్తోని ఫొటోస్ దిగాలి అంటే అడిషనల్గా 400 Thai baht పెట్టి టికెట్ తీసుకోవాలి. ఈ డాల్ఫిన్ షో డ్యూరేషన్ వచ్చేసి 40 minutes ఉంటుంది. సో ఫస్ట్ సీల్స్ షో ఉంటుంది. సీల్స్ షో అయిపోగానే డాల్ఫిన్ షో స్టార్ట్ అవుతుంది. సీల్స్ షో ఒక 15 to 20 minutes ఉంటుంది. తర్వాత అంతా డాల్ఫిన్ షో జరుగుతుంది. సో ఈ డాల్ఫిన్ షో అయితే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా. డాల్ఫిన్ షో అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ నాకా వీకెండ్ మార్కెట్ విజిట్ చేయండి. ఫుకెట్లో ఇది బెస్ట్ షాపింగ్ మార్కెట్. ఇక్కడ మీకు థాయిలాండ్లోనే ఇది ది బెస్ట్ మార్కెట్ అని చెప్తాను నేను. అండ్ ఇది ఓన్లీ వీకెండ్స్ మాత్రమే ఉంటుంది, సాటర్డే అండ్ సండే. సో మీరు ఫుకెట్ విజిట్ చేస్తే మాత్రము వీకెండ్స్ విజిట్ చేసేలాగానే ప్లాన్ చేసుకోండి. ఈ నాకా వీకెండ్ మార్కెట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మీకు అన్ని గూడ్స్ మంచి డీల్స్ ఉంటాయన్నమాట, అంటే చీపెస్ట్ ప్రైజెస్లో దొరుకుతుంటాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఈ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అప్రాక్సిమేట్గా మీకు 1.5 to 2 hours పడుతుంది. సో చాలా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ చీపర్ ప్రైజెస్. సో ఇది డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ నాకు హోటల్ నుంచి నాకా నైట్ మార్కెట్ విజిట్ చేయడానికి 25 minutes పట్టింది. అండ్ అప్రాక్సిమేట్గా 50 Thai baht ఛార్జ్ అయింది గ్రాబ్ ట్యాక్సీలో. ఫుకెట్లో నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి ఫుకెట్ ఓల్డ్ టౌన్. ఈ ఓల్డ్ టౌన్ అనేది కూడా షాపింగ్కి చాలా ఫేమస్. అయితే నేను వచ్చే టైంకి ఇది క్లోజ్ అయిపోయింది అనమాట మార్కెట్ అంతా కూడా. సో స్ట్రీట్స్ అయితే బాగుంటాయి, ఫోటోగ్రాఫిక్ స్ట్రీట్స్ అనమాట. సో మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ 6 ఆ టైంకి రండి, బాగుంటుంది ఈ ఫుకెట్ ఓల్డ్ టౌన్ అనేది. మీరు ఈ ఫుకెట్ ఓల్డ్ టౌన్ స్ట్రీట్స్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక 1.5 hour టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మంచి ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫుకెట్ నైట్ లైఫ్. థాయిలాండ్లో బ్యాంకాక్, పటాయా తర్వాత నైట్ లైఫ్ ఫుకెట్లో కూడా సూపర్ ఉంటుంది. అసలు బ్యాంకాక్, పటాయాకి మించి ఉంటుంది అనమాట ఇక్కడ నైట్ లైఫ్. ఈ బాంగ్లా స్ట్రీట్ అనేది చాలా ఫేమస్ ఫుకెట్లో. సో నైట్ లైఫ్ అంతా కూడా ఈ స్ట్రీట్లోనే జరుగుతుంది. సో చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఈ స్ట్రీట్ అంతా కూడా. మీరు మంచిగా నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ స్ట్రీట్ తప్పకుండా విజిట్ చేయండి. దీన్ని పతాంగ్ బే స్ట్రీట్ అంటారు, లేదా పాపులర్గా బాంగ్లా రోడ్ అంటారు అనమాట. అంటే అక్కడ బాంగ్లా రోడ్ అంటే ఫేమస్. సో ఇది కూడా మీ ప్లాన్లో యాడ్ చేసుకోండి. ఈ బాంగ్లా రోడ్ హోటల్ చామ్ రిసార్ట్ నుంచి 1.5 kilometer ఉంటుంది. మీకు ఓపిక ఉంటే బై వాక్ రావచ్చు. లోపలికి అయితే వెహికల్స్ అలౌ చేయరు. ఇన్ కేస్ మీరు వెహికల్ త్రూ వస్తే ఈ బాంగ్లా రోడ్ ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ అయ్యి అక్కడ నుంచి స్ట్రీట్ అంతా వాక్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేయాలి. థాయిలాండ్లో డే 6 అండ్ ఫుకెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఫీఫీ ఐలాండ్ ట్రిప్. సో ఈ ఫీఫీ ఐలాండ్ ట్రిప్ అనేది నేను క్లూక్లో బుక్ చేశాను.
సో నాకు పర్ హెడ్ 3680 రూపీస్ పడింది. ఇది ఫుల్ డే ట్రిప్ ఉంటుంది, ఇంక్లూడింగ్ లంచ్ అండ్ మీ ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంటాయి. సో మనకి ఈ ఫీఫీ ఐలాండ్ ట్రిప్లో ఏంటంటే మన హోటల్ దగ్గరకు వచ్చి వాళ్ళే మనల్ని పిక్ చేసుకుంటారు అండ్ ఒక బోటింగ్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నుంచి త్రూ స్పీడ్ బోట్ మనకి ఒక 5-6 ఐలాండ్స్ మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిన 5-6 ఐలాండ్స్ మొత్తం చూపించి మళ్ళీ మనల్ని ఈవినింగ్ 5-6 ఆ టైంకి బోట్ ఎక్కడైతే మనం బోట్ చేసామో అక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు అండ్ అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ వెహికల్లో ఎక్కించుకొని మనల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఈ ప్యాకేజ్లో లంచ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అండ్ ఇది మోస్ట్ బ్యూటిఫుల్ ఉంటుంది. మెయిన్గా ఫీఫీ ఐలాండ్, మాయా బే అయితే అసలు బ్యూటిఫుల్ అనమాట. సో లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీరు తప్పకుండా ఈ ప్యాకేజ్కి వెళ్ళండి. అసలు యాక్చువల్లీ చాలామంది ఫుకెట్ వెళ్ళేదే ఈ ఫీఫీ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో అసలు మిస్ అవ్వద్దు. అండ్ నేను ఈ ఫీఫీ ఐలాండ్ ట్రిప్కి సంబంధించి సపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను. మీకు ఫీఫీ ఐలాండ్ ట్రిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోకి రిఫర్ చేయండి. ఈ ఫీఫీ ఐలాండ్ ట్రిప్లో మీకు చేయడానికి స్కూబా ఇంకా స్నార్క్లింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఫీలే లగూన్ దగ్గర మీకు మెకానికల్ ప్యాడల్ బోట్స్ ఉంటాయి అన్నమాట ఫోటోషూట్కి. సో ఆ బోట్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీకి సపరేట్ అన్నమాట. సో మీరు ఏదైతే బోట్ చేస్తారో ఆ బోట్లో ఆపరేటర్ మీకు ఈ ప్యాకేజెస్ గురించి చెప్తారు. అన్నీ కలిపి పర్ పర్సన్ అప్రాక్సిమేట్గా 1000 to 1200 బాట్స్ వరకు ఉంటుంది. బట్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. థాయిలాండ్లో లాస్ట్ డే అండ్ ఫుకెట్లో కూడా లాస్ట్ డే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఇది కూడా జేమ్స్ బాండ్ ఐలాండ్. ఫీఫీ ఐలాండ్ లాగానే ఇది కూడా ఇంకొక ఐలాండ్ ట్రిప్ అనమాట. ఇది కూడా ఫుల్ డే ట్రిప్. నేను క్లూక్లో బుక్ చేశాను, 3700 రూపీస్ పడింది పర్ పర్సన్. ఇది ఫుల్ డే టూర్ ప్లాన్ ఇంక్లూడింగ్ లంచ్. సో మనకి యాజ్ ఇట్ ఈస్ లైక్ హోటల్కి వచ్చేసి మనల్ని పికప్ చేసుకుంటారు అండ్ బోటింగ్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనకి బోట్లో ఫుల్ డే మన ప్యాకేజ్లో ఉన్న ఐలాండ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయిస్తారనమాట. ఈవినింగ్ మళ్ళీ మనల్ని బ్యాక్ బోటింగ్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకో వెహికల్ మనల్ని పిక్ చేసుకొని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. అయితే ఈ జేమ్స్ బాండ్ ఐలాండ్ టూర్లో హైలైట్ ఏంటి అంటే హాంగ్ ఐలాండ్ దగ్గర కయాకింగ్ యాక్టివిటీ అనమాట. అది మాత్రం మోస్ట్ మెమరబుల్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఈ జేమ్స్ బాండ్ టూర్లో ఇంకొక అట్రాక్షన్ ఫ్లోటింగ్ విలేజ్. సో మీకు లంచ్ ఈ ఫ్లోటింగ్ విలేజ్లోనే అరేంజ్ చేస్తారనమాట. సో మీరు లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లోటింగ్ విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళండి. ఇక్కడ 1 hour హాల్ట్ ఉంటుంది. సో మీరు షాపింగ్ ఏమైనా చేయాలి అనుకుంటే ఈ ఫ్లోటింగ్ విలేజ్కి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. సో మీరు థాయిలాండ్లో ఈ జేమ్స్ బాండ్ ఐలాండ్ అండ్ ఫీఫీ ఐలాండ్ ట్రిప్ అయితే అసలు మిస్ అవ్వకండి. అసలు టూరిస్టులు థాయిలాండ్ వచ్చేదే ఆ 2 ట్రిప్స్ కోసము. సో అందులో ఫీఫీ ఐలాండ్ అయితే అసలు ఇంకొక లెవెల్. సో అది గైస్ అబౌట్ ఫుకెట్. నేను ఇందులోనే క్రబీ అండ్ కోసమోయ్ టూర్ ప్లాన్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది అండ్ నేను ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి రీసెర్చ్ చేస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు. సో నేను నెక్స్ట్ టైం ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సపరేట్గా ఇంకొక టూర్ ప్లాన్ వీడియో చేస్తాను. నేను ఫుకెట్ నుంచి బ్యాంకాక్ థాయ్ ఏరియాలోనే ఫ్లై అయ్యాను. సో జర్నీ టైం మళ్ళీ 1 hour అండ్ నాకు అంతే పడింది 2500 రూపీస్ పర్ పర్సన్. అండ్ బ్యాంకాక్లో నేను ల్యాండ్ అయింది డాన్ మువాంగ్ ఎయిర్పోర్ట్. సో అక్కడి నుంచి నేను మళ్ళీ సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి గ్రాబ్ ట్యాక్సీ తీసుకొని వచ్చాను. అప్రాక్సిమేట్గా 150 థాయ్ బాట్స్ అయింది. అండ్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి విస్తారా ఫ్లైట్లో ఇండియాకి ఫ్లై అయ్యాను వయా ముంబై. సో ఆ ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేశాను. సో అక్కడ చూడండి. అండ్ ఐ హోప్ ఇది గైస్ థాయిలాండ్ టూర్ ప్లాన్ వీడియో గురించి. ఐ థింక్ నేను అన్నీ కవర్ చేశాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Wander with Laksh. Thank you.